హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పాస్టర్ అభినంద్ ఘర్షణ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో మొత్తం చివరిదాకా చూడండి, ఎక్కడ ఆపకుండా. ఈరోజు మన క్రిస్టియన్స్ని మనం తక్కువ చేసి చూస్తున్నారు, మనకి ఏం న్యాయం చేయట్లేదు, మమ్మల్ని ఆదుకోవట్లేదు అని చెప్పి మీ అందరికీ అండగా తోడుగా నేను ఉంటాను, మన అందరం కలిసి పోరాడదామని చెప్పి సొంతంగా పొలిటికల్ పార్టీ కూడా పెట్టాడు. అది బాగానే కొనసాగుతుంది. ఇంటింటికి పోయి వాళ్ళ సమస్యలు వాళ్ళు ఏం చేస్తుంటారో మొత్తం తెలుసుకుంటూ ఉన్నాడు. జనాలు కూడా బాగానే వస్తున్నారు, అంతా బాగానే ఉంది. అలాగే పాదయాత్ర చేశాడు, పూలు చల్లారు, ఆయన కాళ్ళు కడిగారు, అంతా బాగుంది. క్రిస్టియన్ సపోర్ట్ కూడా బాగానే ఉంది. అంతా బాగుంది అనుకున్న సమయానికి ఇలా చేసేవేంట్రా? వాళ్ళు ఎంతోమందిని నమ్మి నీ వెనకాల నడిచి మీతో పాటు వచ్చి చివరికి ఇన్స్టాగ్రామ్లో అట్లా అన్నిట్లలో బాగుంది, మాకు మంచి జరుగుతుందని చెప్పి పోస్టులు చేసి చివరికి వాళ్ళని నేల నాకిచ్చావు కదా పాస్టర్ పోకన్నప్పుడుగా. ఇలా చేసేవేంద్రా? గతంలో ఇతర మతాల మీద చాలా నీచంగా కూడా కామెంట్ చేశారు. ఈ దుండుగులు వచ్చి ఆయన్ని గాయపరిచినట్టు, కోడిగుడ్లు తీసినట్టు, తర్వాత కత్తులతో దాడి చేసినట్టు ఇదంతా చేశారు. ఈ వీడియో మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈ వీడియో నేను ఫస్ట్ చూసినప్పుడు ఏదన్నా ఒకవేళ దానివల్ల ఉంటే ఏదన్నా మతాన్ని హింసపరిచి దానివల్ల వీళ్ళు ఇట్లా చేశారేమో అని నేను వీడియో చూసినప్పుడు అట్నే అనుకున్నా. దానికి నేను వీడియో కూడా చేద్దాం అనుకున్నా. ఏదన్నా కూర్చొని మాట్లాడేవాడికి దానికి మనిషిని గాయపరచకూడదు, తప్పు అని చెప్పి ఒక వీడియో కూడా చేద్దాం అనుకున్న సమయానికి ఆయన్ని హాస్పిటల్లో తీసుకుపోవటం, తర్వాత పోలీసులు రావటం, అసలు ఏం జరిగింది, అసలు ఎలా జరిగిందని అడగటం, తర్వాత అక్కడ అసలు డ్రామా బయటపడింది. తుస్సుమనిపించావు కదరా, అప్పుడు దాకా బాగా చేస్తున్నావు, సరే నలుగురు మంచి చేయడం ఏదైనా మంచి పనేగా అని అనుకున్న సమయానికి తుస్సి మన గాలి తీపిచ్చావు. సేమ్ కమల్ హాసన్ టైప్లో నువ్వు దశావతారం సినిమా చూపించావు కదరా వాళ్ళకి. నేను నమ్మి వచ్చిన క్రిస్టియన్స్ అందరికీ తుస్సి మన గాలి తీపిచ్చావు. నువ్వే ప్లాన్ చేసుకొని, నువ్వే వీడియో తీసుకొని, నువ్వే కొట్టించుకొని, ఆ బ్రెడ్ కూడా ఒరిజినల్ బ్రెడ్ కూడా కాదు అది. ఎంత ప్లాన్ క్రియేట్ చేసావరా? సేమ్ సినిమా టైప్లో స్వాతి ముత్యం కమల్ హాసన్ టైప్ చేసావు కదరా. చూడండి క్రిస్టియన్స్, ఎప్పుడైనా కానీ మీరు ఒక్కడు గుర్తుపెట్టుకోండి, మనకు మంచి చేయాలని అనుకుంటే వాడు కేవలం ఒక కులానికి సపోర్ట్ చేసేవాడు ఎప్పుడు కూడా మంచివాడు కాదు. మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నేను మీ మంచిగా చదువుతున్నాను, ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకోండి. మీ వాడా బయటోడా పక్కనోడా అని చెప్పి మీరు ఇలాంటి కాదు మీరు చూడాల్సింది. క్యాస్ట్ కాదు, మతం కాదు, ఇవి కాదు మీరు చూడాల్సింది. మీరు చూడాల్సింది ఏంటంటే ఎవడైతే వచ్చి కుల మతాలతో సంబంధం లేకుండా మీకు సాయం చేస్తాడో అలాంటి వాడిని మీరు ఎన్నుకోండి, మీరు నాయకుడిగా ఎన్నుకోండి. అది మీ కాస్ట్ నుంచి అయినా కానీ లేదా బయట వాళ్ళ నుంచి ఎవరైనా సరే మీకు మంచివాడు అనిపిస్తే మీరు ఎన్నుకోండి. మీకు తెలిసిద్ది వాళ్ళు మాట్లాడే మాటల్లో. అంతేగాని వీడు మావుడు, ఆయన మన వాళ్ళకి న్యాయం చేస్తాడని చెప్పి ఆయన వెనకాల మీరు నడవటం, ఇప్పుడు ఏమైంది? మీ పొరుగు మొత్తం పోయింది. అంత పని అయింది చెప్పండి. ఎప్పుడైనా కానీ నలుగురు మంచి చేసేవాడు నాయకుడు అవుతాడు, కానీ ఇలాంటి ఫ్రాడ్ గాడు మీరు ఎలా నమ్మబుద్ధి అయింది? అసలు ఇతర మతాల మీద కూడా ఎంత హీనంగా కామెంట్ చేశారు, మీరు కూడా చూశారు కదా. ఎప్పుడైనా మీ గురించి మాట్లాడేవాడు ఎప్పుడు కూడా మంచివాడు కాదు. ఎందుకంటే మీరు అప్పుడే అర్థం చేసుకోవాలి, వీడు కేవలం మన మతాన్ని, మన వాళ్ళని, మన క్యాస్ట్ని అడ్డం పెట్టుకొని గెలవాలనుకుంటున్నాడు, అది స్వార్థంగా ఉండాలనుకుంటున్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా అట్టు కాదు. ఎప్పుడైనా ఇతర కులాలని, ఇతర వాళ్ళని సమానంగా ఎవరైతే చూస్తాడో వాడే నాయకుడు. వాడినే మీరు మంచివాడికి గుర్తించి వాడిని ఎన్నుకోండి.
అది మీరు గెలిపించుకోవడం అది ఎవరిష్టం వాళ్ళది, ఎవరినైనా గెలిపించుకోవచ్చు. కానీ ఇట్టా మా కష్టపడే ఉండాలి, మా కష్టపడే చేయాలి, వీడు మనల్ని గెలిపిస్తాడు ఇట్లాంటి చూడమాకండి. అట్లాంటి వాడు అసలు ఎప్పుడు కూడా మీకు మంచి చేయడు. వాడు గతంలో చేసిన మీరు వీడియోలో ఒకసారి చూడండి. ఇప్పుడు మీరు మా కష్టపడే గెలవాలి, మా దేవుడికి సపోర్ట్ చేయాలని మీరు అంటున్నారు కదా, ఒకసారి చూడండి. ఇప్పుడు మీరు బస్సు ఎక్కాలన్నా, రోడ్డు మీద నడవాలన్నా, ప్రతి ఒక్కటి హెయిర్ కటింగ్ చేయించుకోవాలన్నా ప్రతి ఒక్కరు హిందువులు కూడా ఉన్నాయి, అందరూ ఉన్నాయి, హిందువులు కూడా ఉన్నాయి. మరి మీరు ఇట్లా సపరేట్గా అనుకున్నప్పుడు మీరు ఆ రోడ్డు మీద నడవకూడదు కదా, మీరు ఆ షాప్లోకి వెళ్ళి హెయిర్ కటింగ్ చేయించుకోకూడదు కదా, ఆ షాప్లోకి వెళ్ళి మీరు సరుకులు కూరగాయలు కొనుక్కోకూడదు కదా. నిజమే కదా, అందరు గాలి పీలుస్తున్నారు, మేము పిలిచే గాలి మీరు కూడా పిలవకూడదు కదా. ఇలాంటి లెక్కేస్తే ఇంకా చాలానే వస్తాయి. చూడండి, అందరి దేవుళ్ళు ఒకటే, అన్ని మతాలు ఒకటే. ఇక్కడ కేవలం ఎట్లా బతకాలి, ఎలా డబ్బు సంపాదించాలి, మన కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలి, ఇది మాత్రమే చూసుకోండి. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కళ్ళు ఎవరిని నమ్మొద్దు. మీకు తెలుస్తుంది, నలుగురిని ఎవరైతే సమానంగా చూస్తాడో వాడే మంచివాడు, ఏమీ ఆశించకుండా మనకు మంచి చేస్తాడు వాడే మంచివాడు. ఇది గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కడు బయట ఇచ్చి మన క్యాస్ట్కి సపోర్ట్ చేసేవాడు ఎప్పుడు కూడా మంచివాడు కాదు. నలుగురిని సమానంగా చూసుకునేవాడే మంచివాడు, గుర్తుపెట్టుకోండి. నేను తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. ఈ వీడియో ప్రతి ఒక్కరు షేర్ చేయండి, లైక్ చేయండి, మరి సబ్స్క్రైబర్ చేసుకోండి. మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్. నేను వచ్చి మీకు ఒక 2 నిమిషాలు ట్రైనింగ్ ఇస్తా, మీకు ఎట్లా చేయాలా ఏందనేది చూద్దాం. బీరు బాటిల్ ఏమన్నా ఉంటే ఒక 2-3 ఎక్కండి, ఎందుకంటే పొడవాలి కదా. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఒకరిని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలి, పనికి తెలియకుండా డ్రైవర్ లాగేయాలి.